హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో ఎంతో యమ్మీగా టేస్టీగా మటన్ బిర్యానీ నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో మీకు నేను చూపించబోతున్నానండి. ఇప్పుడు నేను చూపించబోయే మటన్ బిర్యానీ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా సరే ఈజీగా నేర్చుకోగలుగుతారు, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక 3 పావు కేజీస్ వరకు నేను మటన్ని తీసుకున్నాను. నేను ఆల్రెడీ మటన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 1.5 స్పూన్ నేను కారాన్ని వేసుకుంటున్నాను, తగినంత సాల్ట్, అదేవిధంగా పసుపు, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ ఇది. దీంతో పాటుగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. 1.5 కప్పుని పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మటన్లో ఇప్పటి వరకు వేసుకున్న ఉప్పు, కారం, పెరుగు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా మనము వీటిని కలుపుకొని 10 నిమిషాల వరకు మనము పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనము ఇందులో జీలకర్ర, ధనియాల పౌడర్ అండి ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అదేవిధంగా పెప్పర్ పౌడరు, ఇది మటన్ మసాలా ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని మొత్తంగా కలిపేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. పైనుంచి కలిపేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి మసాలాలండి. వీటిని తాలింపులో ఇంకా రైస్ వండేటప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము రైస్ ని నానపెట్టుకోవాలండి. ఒక 1 కేజీ వరకు నేను బియ్యాన్ని తీసుకున్నాను. వీటిని బాగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను నానపెట్టుకున్నాను. తర్వాత ఇందులో యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం స్టోన్ ఫ్లవర్, అదేవిధంగా షాజీరా, దాల్చిన చెక్క, ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రైస్ రెడీ అయ్యే లోపల మనము స్టవ్ పైన బిర్యానీ తగినంత ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2-3 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అదేవిధంగా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక చూపించిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని ఎక్కువ మాడనేయకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కొంచెం వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఈ మటన్ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్ బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా అంతే అండి, మటన్ని ఒక 30% వరకు ఈ ఆయిల్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఈ వాటర్లోనే మటన్ని మనము బాగా ఉడికించుకోవాలి. ఈ వాటర్ కొంచెం తగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనము మటన్ని మాత్రం ఒక 30% వరకు ఉడికించుకోవాలి. ఈ లోపు మనకు రైస్ కూడా ఉడికిపోతుందండి. రైస్ అనేది ఈ విధంగా ఉండాలి, మనకి ఎక్కువ మెత్తగా కాకుండా ఒక పలుకు అనేది ఇలా వాటర్లో ఎగరాలండి. అప్పుడు మనము దీంట్లో ఉన్న వాటర్ తీసేసి రైస్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మన మటన్ కూడా ఈ విధంగా చూడండి దగ్గర అవుతుంది. ఇలా ఉండాలండి మనకి మటన్ అనేది. ఇందులో వాటర్ అంతా తగ్గిపోయింది, జస్ట్ మనకి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది. ఈ ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత కొంచెం మనం ఇందులో కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని అదేవిధంగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మనం దీన్ని కలుపుకుందాము. ఇప్పుడు మనము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనము వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే మనము మటన్లో ఇంకోసారి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలండి. రైస్ అనేది ఈ విధంగా ఆయిల్ బయటకు వస్తుంది కదండి, అప్పుడు వేసుకుంటేనే రైస్ కూడా తొందరగా ఇదైపోతుంది. చూడండి, రైస్ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. రైస్ని మాత్రం ఎక్కువ మెత్తగా కాకుండా చూసుకోండి. ఇందులో కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ ని వేసుకోవాలి ఒక లేయర్. మళ్ళీ నెక్స్ట్ లేయర్ లో కొంచెం రైస్ ని వేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అదే విధంగా వేసుకొని ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని అందులో కొంచెం ఎల్లో ఫుడ్ కలర్, అదే విధంగా హాఫ్ వరకు మనము నిమ్మకాయని ఈ విధంగా మనము పిండుకొని ఈ మిశ్రమాన్ని మనము రైస్ పైన ఈ విధంగా వేసుకోవాలి. ఇది జస్ట్ కలర్ కోసం అండి. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా మనము హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకుంటే ఏంటంటే బిర్యానీలో కింద నుంచి మటన్ లోంచి ఆవిరంతా వచ్చి బిర్యానీకి పట్టుకుంటుంది, తొందర కూడా రైస్ కూడా బాగా ఉడికిపోతుంది. ఈ హోల్స్ చేసుకున్న తర్వాత మనము ఇందులో నెయ్యిని కానీ లేకపోతే కొంచెం ఆయిల్ ని కానీ వేసుకోవాలండి పైనుండి. దీనిపైన మూత పెట్టేసుకుందాము. బిర్యానీ మాత్రం కింద అడగంటకుండా ఒక ప్యాన్ పాతది ఉంటుంది కదండి, ఆ ప్యాన్ పెట్టుకోండి. బిర్యానీ అనేది అసలు మీకు మాడనే మాడదు, రైస్ కూడా చాలా బాగా ఉడికిపోతుంది. మన బిర్యానీ రెడీ అయిపోయిందండి, వేడివేడి మటన్ బిర్యానీ. స్మెల్ మాత్రం సూపర్ గా వస్తుంది. ఇప్పుడు మనము రైస్ కూడా ఎలా అయిందో చూద్దాము. చూడండి, రైస్ అనేది ఈ విధంగా ఉండాలి మనకి బిర్యానీ చేస్తే. రైస్ కూడా మనకి కరెక్ట్ గా ఉడికిపోయిందండి. పీస్ కూడా చూడండి ఎలా అయిపోయిందో, మెత్తగా ఉడికిపోయింది మనకి పీస్ కూడా. మీరు కూడా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ కానీ కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది ఎలా ఉందో నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి. అదే విధంగా నా ఛానల్ ని లైక్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్.